దళితులు దివ్యాంగుల బతుకులపైకి సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ ఎక్కించారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా ఆదర్శ్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు లేకుండా 83 ఇళ్లను కూల్చివేసింది. ఇక సంఘటన స్థలంలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న స్థానికులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు అల్పాహారం అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. వారికి పడుకునేందుకు ఓ షెడ్ కూడా ఏర్పాటు చేశారు. కనీసం ఇంట్లోని సామాన్లు బయట పెట్టుకునే సమయం కూడా ఇవ్వలేదని తమ బాధను వెళ్లగక్కారు.